విద్యా సంస్థలో విద్యా ప్రమాణాలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొడకండ్లలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, మోడల్ స్కూల్, బాలికల వసతి గృహాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. ముఖ్యంగా గణిత బోధనపై ఆరా తీసి విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆహారం నాణ్యత, రుచి, మెను అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వసతి గృహంలోని గదులు, వంటశాల, భోజనశాల పరిసరాలను పరిశీలించిన ఆయన పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించి స్కావెంజర్ అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశంపై ఆరా తీశారు. విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందాయా లేదా అని తెలుసుకుని ఒక విద్యార్థి కూడా పుస్తకాలకు దూరం కాకుండా చూడాలని అధికారులు సూచించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైతే నేరుగా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చిన కలెక్టర్ తన ఫోన్ నెంబర్ను పాఠశాల, వసతి గృహ ప్రాంగణాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేజీబీవీ మోడల్ స్కూల్లో ఆన్ అకాడమీ తరగతులను ప్రారంభించి విద్యార్థులకు స్వయంగా గణిత బోధన చేశారు. ప్రతి అంశాన్ని సులభంగా వివరిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్లు తదితర అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ గౌసియా బేగం, ఇతర సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. Right? So we will study in class after 10. So we will study after 10. We have to understand this part. Got it? So अभी अपने को ये समझना नहीं है. बस मैं I am just counter the letter like we are going to use only rectangle. But now we will study all the things related to right angle triangle here also. So నోట్ తయారు చేస్తారు, చేస్తాం సార్. ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు? మ్యాథ్స్ సార్. తర్వాత సైన్స్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత సోషల్. yes తెలుగు నాకు కూడా రాదు, దీని గురించి నేను చెప్తాను. దయచేసి మీరు ఏం చేయాలంటే కానీ మీ అమ్మ నాన్న పేద తరగతి లేకపోతే మధ్య తరగతి నుంచి ఉంటారు కదా, కానీ వాళ్ళకి ఆ పేద తరగతి లేకపోతే మధ్య తరగతి నుంచి బయట తీసుకురావాలంటే అది మీ చేతిలో ఉంటుంది. మీరు ఇప్పుడు మంచిగా చదివితే ఏమవుతుంది అంటే రేపు మంచి లాయర్ కానీ, ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ మీరు కావచ్చు. తర్వాత మీరు మంచిగా సంపాదిస్తే ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు కదా, మీకు ఇక్కడ పంపి సో మీరు పెద్ద అయితే వాళ్ళకి మీరు మంచి ఆనందం ఇవ్వాలి. ఓకే, సో అది ఎట్లా వస్తుంది? అది చదువుతో వస్తుంది. చదువు తప్ప ఏదైనా వేరే మార్గం లేదు. అర్థమైంది? మా అమ్మ నాన్న కూడా అట్లే ఉంటారు, మా అమ్మ నాన్న ఆర్మీలో ఉంటారు. కానీ నేను కూడా అది నాకు ముందే అర్థమైంది. మనం చదివితేనే మా అమ్మ నాన్నకి మనం తర్వాత హెల్ప్ చేయవచ్చు, వాళ్ళకి మంచి రోజు చూపించుకోవచ్చు. ఓకే.